పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జనవరి నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మీనరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మీనరాశి వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు, ప్రతిరోజు రోజువారీ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మీనరాశి వారిని కనుక పరిశీలిస్తే ప్రధానంగా మీనరాశి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు ఈ రాశికి 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే గ్రహాల యొక్క అమరిక జీవన దిశను మలిచేటటువంటి శక్తితో ఉంది. ఈ 4వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటటువంటి జ్ఞానం కూడా బాగా పెరుగుతుంది. ఆలోచన విధానం మారుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. కమ్యూనికేషన్ అత్యంత కీలకంగా మారబోతుంది. ఇంకా ఎడ్యుకేషన్లో కానీ టీచింగ్ ప్రొఫెషన్లో కానీ ఉన్నటువంటి వారికి, బిజినెస్ చేసేటటువంటి వారికి ఇది చాలా శుభకాలంగా ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాల్సి వచ్చినప్పుడు సరైన సలహా కనుక తీసుకుంటే నిర్ణయాలు జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. అలానే మీ జన్మరాశికి 12వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నది. అంటే రాహు 12వ స్థానంలో సంచరించేటప్పుడు ఊహించినటువంటి విధంగా ఆకస్మికమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. టెక్నాలజీలో కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు కానీ ఆన్లైన్ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. అనేక రంగాలలో ఉన్నటువంటి వారికి లేదా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ షార్ట్ కట్ మార్గాలు అనేటటువంటి పనికి రావు. మోసపూరితమైనటువంటి ఆఫర్లకు మీనరాశి వారు చాలా దూరంగా ఉండాలి. అలానే మీ జన్మరాశికి 11వ స్థానంలో అంటే లాభస్థానంలో రవి, శుక్రుడు, కుజుడు, బుధుడు 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ 4 గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే ఇది క్రమశిక్షణ, బాధ్యత, కఠిన శ్రమకు సంకేతం. అంటే ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా గౌరవం పెరుగుతుంది అని చెప్పాలి. వ్యాపారస్తులకు స్థిరమైనటువంటి లాభాలు కొనసాగుతూ ఉంటాయి. నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు పొందుతూ ఉంటాయి. మేనేజ్మెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా గొప్ప ఫలితాలే వస్తాయి అని చెప్పాలి. అన్నింటికంటే ప్రధానం ఏంటంటే మీనరాశి వారికి మీ జన్మరాశిలోనే శని సంచారం కూడా జరుగుతూ ఉన్నటువంటి కారణం చేత కర్మ ఫలితాలన్నీ కూడా స్పష్టంగా అనుభవంలోకి వచ్చేస్తూ ఉంటాయి. సేవ, సహనము, నిజాయితీ ఉంటే శని రక్షిస్తూ ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. మానసికమైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే శ్రమకు న్యాయం జరిగేటటువంటి కాలంగా ఉండబోతూ ఉంది. ఇంకొకటి ఏమిటంటే మీ రాశికి 11వ స్థానంలో లాభస్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మీనరాశి వారు ఏ పని చేసినప్పటికీ లాభాల బాటలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనము డే వైజ్గా కనుక పరిశీలించడానికంటే ముందు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో అటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో 100% సక్సెస్ రేట్ ఇప్పుడు కనిపించే అవకాశం ఉంది. అంటే మీకు ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా 100% సక్సెస్ రేట్ కనిపించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలానే ప్రేమ వివాహాలకు కూడా ఇది అనుకూలంగా మారుతూ ఉంది. అవివాహితులుగా ఉన్నటువంటి వారు చేసే వివాహ ప్రయత్నాలు కూడా గొప్పగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఇక డే వైజ్గా కనుక పరిశీలిస్తే 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ ఉదయం 8:31 వరకు ఉండేటటువంటి సమయంలో ఏదో మనస్సుకు తెలియనటువంటి బాధ, ఎక్కడో ఏదో సమస్యలు ఇంటర్నల్గా వెంటాడుతూ ఉంటాయి. మనము గతంలో చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి ఒత్తిడి యొక్క తీవ్రత కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతతకు గొప్పగా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అలానే ఇక్కడ మీరు చంద్రగ్రహానికి సంబంధించినటువంటి పూజ చేసుకోవటం వలన ఆ చంద్రుడు అంటే మనస్సుకు కారకుడు, మనఃకారకుడు అయినటువంటి చంద్రుడిని ఆరాధించడం వలన చాలా గొప్ప ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఇక్కడ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఊహించని ఖర్చులు పెరగటం, మానసికమైన అలసట పెరగటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా నిద్ర పట్టకపోవడం కానీ, ఒత్తిడి పెరగటం కానీ ఇవి జరుగుతూ ఉంటాయి. ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు ఓం నమః శివాయ అనే మంత్ర జపం చాలా మంచిది.
ఇక 23వ తేదీ ఉదయం 8:30 నుంచి 25వ తేదీ మధ్యాహ్నం 1:30 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది శక్తివంతమైనటువంటి కాలంగా ఉండబోతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, అనేక రకాలైనటువంటి అనుకూలతలు ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతూ ఉంటాయి. అంటే అన్నిటికంటే ప్రధానంగా మీ మాటకు బ్రహ్మాండంగా విలువ పెరుగుతుంది. ఏది ఏదైనా గొప్ప పని లేదా ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయటానికి ఇది చాలా చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఉండబోతూ ఉన్నది అని చెప్పాలి. ఇక్కడ మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే, సోమవారం రోజున శివుడికి చెరుకు రసంతోటి కనుక అభిషేకం చేయించుకున్నట్లయితే ఆర్థికంగా ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక 25వ తేదీ మధ్యాహ్నం 1:32 నుంచి 27వ తేదీ సాయంత్రం 4:41 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ధనలాభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో ఏదైనా వివాదాలు కనుక ఉంటే ఆ వివాదాలు సర్దుమడుగుతూ ఉంటాయి. కానీ మాట్లాడేటటువంటి మాట మీద నియంత్రణ అనేటటువంటిది చాలా అవసరం అని చెప్పాలి. ఇక్కడ మీరు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని గనక పూజించి తెలుపు రంగు పూలమాల గనక సమర్పించినట్లయితే తద్వారా చాలా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. 27వ తేదీ సాయంత్రం 4:41 నుంచి 29వ తేదీ సాయంత్రం 6:30 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది బ్రహ్మాండమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, వాటిని అమలు చేయటానికి, గతంలో చేసినటువంటి పొరపాట్లు సరిదిద్దుకోవటానికి కలిసి వచ్చేటటువంటి కాలంగా ఉండబోతుంది. అంటే చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా ఫలితం దిశగా అడుగులు పడబోతూ ఉన్నాయి. కమ్యూనికేషన్ చాలా గొప్పగా బలపడుతూ ఉంటుందని చెప్పాలి. అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ఇది చాలా అద్భుతమైనటువంటి కాలంగా ఉండబోతూ ఉంది. అయినప్పటికీ ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకోవటం చాలా మంచిది. ఇక 29వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇది మీకు కొద్దిగా గృహ సంబంధమైనటువంటి విషయాలు ఒత్తిడి పెరుగుతుంది. అయినప్పటికీ గురుచంద్ర గ్రహాల యొక్క కలయిక కారణం చేత ఉద్యోగపరంగా అప్రిసియేషన్స్ పెరుగుతూ ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటూ ఉంటారు. అనేక రకాలైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి చర్చలు కూడా ఇంట్లో జరుగుతూ ఉంటాయి. ఇంట్లో శాంతి సహనం అనేటటువంటి చాలా అవసరం. ఇక్కడ మీరు గురువారం రోజున పసుపు దానం చేయటం, గురుమంత్రం పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీనరాశి వారికి 10 రోజుల కాలాన్ని కనుక తీసుకుంటే లాభాల బాటలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తుంది. మరి ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫలితాలు మీనరాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇవి మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.